హాయ్. వరుసగా 2 సార్లు అధికారంలో ఉన్న పార్టీ లేదా కూటమి మళ్ళీ అధికారంలోకి రావడం చాలా కష్టం. ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు అవినీతి, కుంభకోణాలు చుట్టుముడితే ఇక గెలుపు అన్న మాటే ఉండదు. ప్రస్తుతం కేరళ ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటోంది. అందుకే చివరి అస్త్రంగా బడ్జెట్ రూపంలో ఎన్నికల తాయిలాలకు తెరతీసింది. ప్రజల ఆగ్రహాన్ని చల్లార్చి ఓటు బ్యాంకును పదిలం చేసుకునేందుకు జనరంజక బడ్జెట్ను ప్రవేశపెట్టింది. మరి వామపక్షాలు కురిపించిన హామీలకు కేరళ ఓటర్లు ముగ్ధులైపోతారా, లేదా చేసింది చాలే అంటూ అధికార మార్పిడికే ఓటేస్తారా? కేరళలో అసెంబ్లీ ఎన్నికల వేడి బడ్జెట్ సమావేశాలకు పాకింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సభ ముందుకొచ్చిన రాష్ట్ర బడ్జెట్ పూర్తిగా ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే సాగింది. 2 దఫాలుగా అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి పినరయి విజయన్ సర్కార్పై ప్రస్తుతం తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఒకవైపు శబరిమల బంగారం వివాదం, మరోవైపు వరుస కుంభకోణాలు, ప్రభుత్వ అవినీతి ఆరోపణలు వామపక్ష కూటమిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ముచ్చటగా మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకోవడం కత్తిమీద సాముగా మారడంతో ఉచిత హామీలు, కొత్త పథకాలతో ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది లెఫ్ట్ సర్కార్. ఉద్యోగుల నుంచి విద్యార్థుల వరకు, పెన్షనర్ల నుంచి అంగన్వాడీల వరకు అందరికీ తాయిలాలు ప్రకటించింది. మధ్యతరగతితో పాటు యూత్ను టార్గెట్ చేసుకుని ఎన్నికల బడ్జెట్ను రూపొందించింది. అన్నిటికంటే ముఖ్యంగా విద్యార్థులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది కేరళ సర్కార్. ఆర్ట్స్, సైన్స్ కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ విద్యను పూర్తిగా ఉచితంగా అందిస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించారు. ప్రభుత్వ ఎయిడెడ్ కాలేజీలన్నిటికీ ఇది వర్తిస్తుంది. యువ ఓటర్లను ఆకర్షించడానికి ఇది ఒక మాస్టర్ స్ట్రోక్గా భావిస్తున్నారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న డిఎన్ఎస్ అలవెన్స్ క్లియర్ చేయాలని ఎప్పటి నుంచో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు డిమాండ్ చేస్తున్నారు. ఇంకా పెండింగ్లోనే ఉంచితే ఎన్నికల టైంలో బ్యాక్ ఫైర్ అవుతుందని భావించిన పినరయి ప్రభుత్వం అన్ని బకాయిలను క్లియర్ చేస్తున్నట్లు ప్రకటించింది. 12వ పే కమిషన్ నివేదికపై 3 నెలల్లో నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చి ఉద్యోగ వర్గాలను శాంతింపజేసే ప్రయత్నం చేసింది. కేరళలో పెన్షన్ విధానంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ను రద్దు చేయాలన్న డిమాండ్ ఉంది. దీంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా అస్యూర్డ్ పెన్షన్ స్కీమ్ను ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. దీని ప్రకారం ఉద్యోగులు రిటైర్డ్ అయ్యే సమయానికే వారి చివరి బేసిక్ పేలో 50% పెన్షన్గా పొందే అర్హత ఉంటుంది. ఇది ప్రభుత్వ ఉద్యోగులకు భారీ ఊరటనిచ్చే అంశం. ప్రస్తుతం ఎన్పీఎస్ పరిధిలో ఉండేవారికి ఇందులోకి మారేందుకు వెసులుబాటు కల్పించింది. ఎన్నికల సమయంలో ఓటర్లను నేరుగా ప్రభావితం చేసే అంశం పెన్షన్లు. అందుకే సంక్షేమ పెన్షన్ల కోసం ఏకంగా 14,500 కోట్ల రూపాయలు కేటాయించారు. మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసే రోజువారీ కార్మికుల మొదలు ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, ప్రీ ప్రైమరీ టీచర్లు ఇలా అందరి జీతాలను ఒక్కసారిగా పెంచేసింది పినరయి ప్రభుత్వం. ఇదంతా ఓట్ల కోసమేనన్నది విపక్షం చేస్తున్న విమర్శ. ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం జీ రామ్జీ పథకాన్ని తీసుకురావడం, దానిపై కూడా విపక్షాలు విమర్శలు గుప్పించడంతో లెఫ్ట్ ప్రభుత్వం ఎన్నికల కోణంలో వ్యూహాత్మకంగా వ్యవహరించింది. జీ రామ్జీకి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వమే సొంతంగా మరో ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ను అమలు చేయాలని నిర్ణయించింది. దీనికోసం బడ్జెట్లో 1000 కోట్లను కేటాయించింది. కేంద్రాన్ని ఇరుకున పెట్టి బీజేపీని కార్నర్ చేసే ప్రయత్నంలాగా ఇది కనిపిస్తుంది. మరోవైపు శబరిమల బంగారం చోరీ కేసులో పీకల దాకా కూరుకుపోయిన ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు ప్రారంభించింది. శబరిమల మాస్టర్ ప్లాన్ కోసం 30 కోట్లు కేటాయించింది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పినరయి ప్రభుత్వం వేల కోట్ల రూపాయల హామీలైతే ఇచ్చింది, కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదన్నది బహిరంగ రహస్యమే. బడ్జెట్ గణాంకాల ప్రకారం రెవెన్యూ లోటు దాదాపు 34,586 కోట్లుగా అంచనా వేశారు. ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రం ఈ కొత్త వరాలను ఎలా అమలు చేస్తుందనేది పెద్ద ప్రశ్న. నిధుల సంగతి తర్వాత చూసుకోవచ్చు, ముందు ఎన్నికల్లో గట్టెక్కితే చాలు అన్నట్లు జనరంజక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అవినీతి మచ్చలు, ప్రజా వ్యతిరేకతను ఈ తాయిలాలు తుడిచేయగలవా? వరుసగా మూడోసారి పినరయి విజయన్ చరిత్ర సృష్టించగలరా, లేదా ఈ బడ్జెట్ కేవలం కాగితాలకే పరిమితమవుతుందా అన్నది తేలాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.